We will start the program. Ahobila Ramanuja Jiyar Swamiji wants to speak to you. Jai Srimanarayana. Jai Jai Srimanarayana. Bhagavad Bandhulara, ఈరోజు వరల్డ్ యోగా డే. ఈ సందర్భంగా అందరికీ కూడా మంచి ఆరోగ్యం ప్రాప్తించాలి అని భగవంతుణ్ణి ఆచార్యుల్ని ప్రార్థిస్తూ ఈ ఒక్కరోజు యోగా చేయడం కాకుండా కాస్త రోజు యోగాభ్యాసం చేయాలి. అభ్యాసం కూసు విద్య అంటారు. మనం చేసే అభ్యాసం రోజు చేస్తే ఎంత కష్టమైందైనా తేలికవుతుంది. అమ్మో నా వల్ల కాదు అని మానేస్తే ఏదీ రాదు. మనకి ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చేవాటిని చూసి భయపడి పారిపోయేవాడు అధముడవుతాడు అంటారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వదలకుండా నిలబడేవాడే ధీరుడు అంటారు. మరి మనం ధీరులం కావాలా, పిరికి వాళ్ళం కావాలా మనమే నిర్ణయించుకోవాలి. సమస్యలు మనిషికి వస్తూ ఉంటాయి. వచ్చిన వాటిని తట్టుకోవాలి, నిలబడాలి, ఎదుర్కోవాలి. దానికి కావాల్సిన శక్తి ఇచ్చేదే మనకి యోగం అంటారు. మానసికమైన శక్తిని పెంచి ఆలోచన ధోరణిని మనిషికి చక్కగా ఇచ్చేటటువంటిది యోగం. ఈ యోగం కేవలం ఆసనాలు ఒకటే కాదు, 8 అంగాలు ఉన్నాయి యోగానికి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అంటూ 8 చెప్తారు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పను, కానీ నిదానంగా తెలుసుకుందాం. ఆ అష్టాంగంలో ఒకటి ఆసనం. అటువంటి ఆసనాన్ని చక్కగా నేర్చుకుందాం. ఏదో అంటూ ఉంటారు కదా, తిష్ట కుదిరితే నిష్ఠ కుదురుతుంది అని. అంటే కూర్చోవడం వస్తే నిష్ఠ వస్తుందని, నిష్ఠ కుదిరితే తిష్ట కుదురుతుంది అంటారు. రెండు ఒకదానికి ఒకటి చెప్తూ ఉంటారు. అంటే మనకి బాగా దాని మీద ఇష్టం ఉంటే కూర్చోవాలనిపిస్తుంది, కూర్చుంటే అన్నీ వస్తాయి. అందుకే మన మోడీ గారు, ప్రధాని గారు చక్కగా మనందరికీ కూడా ప్రపంచం మొత్తం తెలుసుకునేలాగా ఈ యోగాన్ని పరిచయం చేశారు. అటువంటి సంవత్సరంలో ఒక్కరోజు మనం చేసే ఈ యోగం ఒకరోజుకే పరిమితం కాకుండా దీనివల్ల పొందే లాభాలు మనం తెలుసుకుంటే ప్రతిరోజు కొంచెం సేపు అయినా చేద్దాం, రోజు చేద్దాం. అలాంటి మంచి కార్యక్రమాన్ని మన కోసమే ప్రకృతి చూడండి, చల్లని వాన కురిసింది, చల్లగా వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలోనే మనం చేసే యోగం కూడా సిద్ధిస్తుంది. చక్కగా చేద్దాం. అలాగే పెద్దలు ఆశీస్సుని తీసుకొని మనం కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుంటాం. పూజ్య శ్రీ దేవనాథ రామానుజీయర్ స్వామి మంగళాశాసనాలతో కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. జై శ్రీమన్నారాయణ. ప్రపంచ యోగా దివసము వరల్డ్ యోగా డేని మన మాననీయ ప్రధాని మోడీ గారు మన భారతీయ విధానాన్ని, భారతీయ సంస్కారాన్ని లోకానికి చాటడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వరల్డ్ యోగా డేను మనం ప్రతి సంవత్సరం కూడా మన ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీస్వామి వారు ఉండి లేదా లేకపోయినా మనమంతా జరుపుకుంటున్నాం. ఇందాక పెద్దలు చెప్పారు,
పురాణ కాలం నుంచి కూడా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది భారతీయ విజ్ఞానము, భారతీయ సంస్కారం. ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్నాం, ఏ దేశానికి వెళ్ళినా మోడీ గారికి చక్కగా స్వాగతం పలుకుతున్నారు, వారిని గౌరవిస్తున్నారంటే కారణం వారి జీవన విధానం, వారి ఆచరణ. పురాణ కాలం నుంచి మహనీయులంతా వారి వారి సుఖాలని, వారి భోగాలని త్యాగం చేసి మన వైదికమైనటువంటి సంప్రదాయాలకి, మన భారతీయ తత్వానికి వాళ్ళు నిలబడి అవసరమైతే పోరాటాలు చేయగలిగారంటే కారణం వాళ్ళ మనస్సుని, వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళ అధీనంలో ఉంచుకొని కేవలం లక్ష్యం వైపే వాళ్ళ గురి ఉండేది. అది విద్యార్థి అయినా, ఒక వ్యాపారస్తుడైనా, ఒక ఉద్యోగి అయినా, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉండేటువంటి గృహిణి అయినా తాను చేయవలసినటువంటి కార్యక్రమాలలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసిన కార్యక్రమం మంచి ఫలితాలను ఇవ్వాలి అంటే తన శరీరం, తన మనస్సు, తన ఇంద్రియాలు తన అధీనంలో ఉండాలి. అలా ఉండడానికి సామాన్యమైనటువంటి ఆసనాలు కావచ్చు, లేదా ప్రాణాయామాది ప్రక్రియలు కావచ్చు, మన శరీరం మన అధీనంలో ఉండేట్టుగా చేస్తాయి అని మనకి యోగా అభ్యాసం చేసేటువంటి పెద్దలు మనకి లోకానికి దాన్ని ఆచరించి చూపిస్తూ ఉంటారు. 70వ తిరునక్షత్ర మహోత్సవాన్ని మన ఆచార్యులు తిరునక్షత్ర మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఇప్పటికీ 30 ఏళ్ల ఒక యువకుడు చేసినట్టుగా వారి నిరంతర ప్రయాణం సాగుతుంది అంటే వారు నిత్యము యోగా అభ్యాసాన్ని చేయకుండా ఉండరు. వారిని చూస్తే లోకం ఆశ్చర్యపోతుంది. అదేంటంటే జేఎస్వామి వారు 70 సంవత్సరాల, కానీ చూడ్డానికి అలా ఉండరు, వారి వ్యవహారం కూడా అలా ఉండదు, వారి ఆలోచన కూడా అలా ఉండదు. అంటే బుద్ధి, మనస్సు, శరీరము అన్నీ లక్ష్యాన్ని మాత్రమే చూడగలిగేటువంటి స్థితిని మనకి యోగా అభ్యాసం కలిగిస్తుంది అని ఎవరినో చూడక్కర్లేదు, మన ఆచార్యులే మనకి ఓ గొప్ప ఉదాహరణ. అందుకోసం దాన్ని వారు ఆచరిస్తూ మనందరి చేత ఆచరింపచేయాలి అని ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ యోగా డే అందరం కలిసి జరుపుకుందాం. సమాజానికి యోగా అభ్యాసానికి ఉండేటువంటి అవసరం ఏంటో ప్రతి వ్యక్తికి దాని యొక్క ప్రధానత ఏంటో చెప్పడము అనేది స్వామివారి యొక్క ఉద్దేశం. చక్కగా మనందరి చేత ఇలాంటి కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి స్వామివారికి కృతజ్ఞత అంజలి సమర్పణ చేస్తూ దీన్ని ఇందాక మన పూజ్యశ్రీ అహోబిల రామానుజేశ్వరం వారు చెప్పినట్టుగా నిత్యము ఇది ఒక అభ్యాసంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం ఆరంభిస్తే ఏదో ఒక నాటికి అది మనకి ఆ మార్గంలోకి మనం చేరగలిగే అవకాశం ఉంటుంది. మరొకసారి ఆచార్యుల శ్రీచరణాలకి ప్రణమిల్లుతూ మీ అందరికీ ఆచార్య మంగళాశాసనాన్ని అందజేస్తూ జై శ్రీమన్నారాయణ. अस्मद्गुरुभ्यो नमः. वेदान्तत्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे. कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियादृशम्. पूर्णमिदं पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ईशावास्यमिदगुं सर्वं
यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीताः मा घृतः कस्य स्विद्धनम् अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। Let us have Vande Mataram. वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्। We will start with head rotation. Keep your hands on your hip. నడుము మీద చేతులు పెట్టుకోండి. హెడ్ రొటేషన్తో మనం వార్మప్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం. వార్మప్ ఎక్సర్సైజ్ హెడ్ రొటేషన్ స్టార్ట్స్. 1 4 front to back, then back to front. Three, two, warm up. Wrist rotation. Keep your hands in front. Close your palms. Wrist rotation clockwise. One, two, three, four.
both the feet. Now, ankle rotation. 3, 4, 5. 1, 2, 5. Next leg. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Vishram. Savdhan. Vishram. Savdhan. Now we are going to start asana. Today we are having 3 asanas. Paschimottanasana. Let us start with Surya Namaskara Sthiti. One, two, slowly. 4, 7, 10. Once again. Once again. Surya Namaskara Sthiti. 1, 2, 7, 8. Once again, Tadasana. Tadasana Sthiti. Starts. 1, 3, 4, 8. सभी लोग सुखासन में बैठ जाइए. 6, 7, 8. Once again, let us have Paschimottanasana. Paschimottanasana. 1, 3,
7, विश्राम, सावधान. Let us have pranayama. We will have 3 pranayamas. The Anulom Vilom Pranayama. Breathe out. Breathe in. Breathe in. Breathe out. Savdhan. The next pranayama is Kapalabhati pranayama. Kapalabhati Savdhan. The last pranayama is Bhramari pranayama. Bhramari pranayama sthiti. భ్రామరి చేసేటప్పుడు కళ్ళు ముక్కు అది చెవులు మూయాలి, ముక్కక్కర్లేదు. గాలి ముక్కుతో చక్కగా తీసుకుని నిండుగా వదిలేటప్పుడు సౌండ్ అని ఓంకారం నోటితో అరవకూడదు, ముక్కుతో గాలి వదులుతూ ఉండాలి. భ్రమరం ఎలా అయితే జుమ్మని నాదం చేస్తుందో అలా నాదం చేయండి అంటూ. చేస్తారా? అందరూ ఇందాక నోరు తెరిచి ఓం అన్నారు, అలా అనకూడదు, చేయండి. श्वास लीजिए, नाक से श्वास लीजिए. जय श्रीमनारायण. विश्राम. सावधान. विश्राम. Now let us have a small demonstration of yoga exercise with Netra Vidyalaya girl students. Just 2 minutes. శ్రీమన్నారాయణ.
My humble pranam to the lotus feet of His Holiness Sri Sri Chinnajor Swamiji, Sri Sri Ahovila Jai Swamiji, Sri Sri Devanand Jai Swamiji, respected dignitaries on the dais, my dear students of different colleges and the other who have gathered here. Today, a day for yoga, which is internationally recognized on 21st June 2014. It has happened because of our Honorable Prime Minister, Shriman Narendra Modi ji. Now, as Swamiji already explained that this yoga cannot be for only one day. We know very well that in our Gurukulam and Netra Vidyalaya, they are practicing daily. Now these yoga asanas is a part of our syllabus in homeopathic medical education. So we are having daily 1 hour session by our yoga teacher. It is prescribed in the syllabus, so it is must for everyone to learn this. Now why this yoga is become so essential in our life? Because we are experiencing that the suffering today is not because of much virus or bacteria. That is there. It will be there. It was there earlier. But our lifestyle, our posture, the food we eat, the way we deal our life, all those things matter. And here, medicine may not require. Now we are doing in our hospital all like comprehensive medical services, where we are calling our yoga therapist and giving them opportunities to serve the patient who require what kind of asanas and some sorts of pranayamas. So these are actually required for our daily routine to keep ourselves healthy. As I always say that our health in our hand. So your health is in your hands, so you should know what to do, what not to do. How to sit, how to stand, how long to stand, why simply stand or not to stand. And some small exercise if you do morning itself, that itself will make us a whole good day. 10 to 15 minutes effort, nothing big thing, no money required. Only thing, some time, and yoga should be sincerely, not seriously. Be easy, keep your mind free, as our Netra Vidyalaya one student was nicely said that mind, body and spirit. These 3 things should be balanced, then only you can get a good health. So our body is made up of different bones, joints. If we can flex our body daily a little more in a day starting, it's enough for us to keep our joint pain away from our these days one phenomena. Now if I see it my OPD, I can see that 80% patient come with joint pain, knee joint pain, back pain. Is only because if all those now young doctors are there and those who are listening also here, just to tell your patient and relatives, neighbor, friends, little bit flexibility morning itself, nothing big thing. You can see some YouTube also, some yogasanas are there, or else our teachers are there here and there, you can take their support and perform it. Remember one thing, it should be done in proper manner. If you are standing in wrong position, you are standing, you are flexing, but wrong position, that may create again pain. So this has to be done systematic way. For that we need some guidance. We are having enough now, trainer, you can very well take their help. Once again, I congratulate you all for showing the good performance, and today is World Yoga, International Yoga Day or World Yoga Day, you can tell this. So it is all celebrated throughout the globe. We are proud to be Indians because India is the country who has inculcated this seed and it has been grown a big tree all over the world. Thank you. Jai Shriman Narayana. Jai Shriman Toliji. Now we request Shriman Venkat ji, the fitness master. ఒక పని ఎందుకు చేస్తున్నాం అనేది అందరికీ తెలియాలి. ఆరోగ్యంగా ఎంత ఆరోగ్యంగా ఉండాలి. మీ లైఫ్ ఎండింగ్ వరకు మీ స్నానం మీరే చేయాలి, మీ డ్రెస్ మీరే చేంజ్ చేసుకోవాలి.
అంత వీక్గా ఎవరు అవ్వకూడదు. ఏ వర్క్ అయినా పని వాళ్ళు పెట్టుకోవచ్చు, వర్కర్స్ అపాయింట్ చేసుకోవచ్చు, కానీ మీ స్నానం మీరు చేయాలన్నా, మీ బట్టలు మీరు మార్చాలన్నా మీ హ్యాండ్స్ మీ బ్యాక్ బోన్ మీకు సపోర్ట్ చేయాలి. సో నాకు ఈ ప్రొఫెషన్లో ఎక్స్పీరియన్స్ 20 years. సో 20 years ద బెస్ట్ ఎక్సర్సైజ్ సింపుల్ హెర్క్యులస్ టెండన్ సెకండ్ హార్ట్ యాక్టివేట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ డే. జస్ట్ సింపుల్ టోస్టర్ నిలబడి జస్ట్ 2 legs పైకి లిఫ్ట్ చేసి కిందకి దించి పైకి లిఫ్ట్ చేస్తే బాడీలో సెకండ్ హార్ట్ కాఫ్ మజిల్ ఆ హార్ట్ ని యాక్టివేట్ చేయడం వల్ల మీకు హార్ట్ లో స్టన్స్ పడదు. సో ఎంత ఏజ్ పర్సన్ అయినా విత్ ఇన్ సెకండ్స్ లో మీ ఎంటైర్ బాడీ వెయిట్ ని లిఫ్ట్ చేయగలుగుతారు. అంత పవర్ఫుల్ టెండన్ ఈ హెర్క్యులస్ టెండన్. సో అది ఎవ్రీ డే 20 reps 3 sets చేస్తే సెకండ్ హార్ట్ యాక్టివ్ గా ఉంటుంది. దెన్ బ్యాక్ పెయిన్ ఎవరికి వద్దనుకుంటారో బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్ బ్యాక్ గ్లూట్ మజిల్స్ వీక్ అవుతాయి. సో వీక్ అవడం వల్ల స్లో అవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. జస్ట్ మీరు ఎప్పుడైనా జస్ట్ 1 leg బ్యాక్ లిఫ్ట్ చేసి పట్టుకుంటే ఈ బ్యాక్ గ్లూట్ మజిల్ కంప్లీట్ టైట్ అవుతుంది. సో అలాగా 10 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ మజిల్ టైట్ అవ్వడం వల్ల బ్యాక్ బోన్ కి స్ట్రెంగ్త్ వస్తుంది. సో 2 exercises very very important. Left leg 10 seconds hold and another leg 10 seconds hold. గ్లూట్ మజిల్ టైట్ ఉండడం వల్ల మీ బ్యాక్ పెయిన్ కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఒక పోల్ స్ట్రైట్ గా నిలబడాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు రిజల్ట్ రావాలి అంటే మీ మైండ్ ని మీ మజిల్ కి కనెక్ట్ చేసే చెయ్యాలి. మీరు వర్క్ చేస్తున్నప్పుడు మైండ్ ని మజిల్ కి కనెక్ట్ చేయకుండా చేస్తే 0 రిజల్ట్. 10 seconds ఏ పార్ట్ చేస్తున్నారో ఆ పార్ట్ ని కాన్సన్ట్రేట్ చేయాలి. అలా కాన్సన్ట్రేట్ మైండ్ ని మజిల్ కనెక్ట్ చేయకుండా చేస్తే రిలేషన్ డెవలప్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మైండ్ ని మజిల్ కి కనెక్ట్ చేసి చేస్తే మీరందరూ రిజల్ట్ ని చూస్తారు. అప్పుడు ఎవ్రీ డే మీరే చేయాలనుకుంటారు. సో మనందరం ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ రోజు శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి గురువు గారైన శ్రీ రామానుజాచార్య స్వామి ముందు అంటే గురువు ముందు మీరు ఒక విద్యని ప్రారంభించారు. సో మీరు కంటిన్యూగా దీన్ని తీసుకెళ్ళడానికి గురువు గారి తాలూకా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. సో ఏసీ జిమ్స్ లో ఆక్సిజన్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ తీసుకోవాలి. ఈ ఏసీ జిమ్స్ లో ఆల్రెడీ ఆ రూమ్ లోనే ఎయిర్ నే మళ్ళీ మీరు తీసుకుంటారు. సో అక్కడ హెల్త్ రాదు. సో మీరు ఎవరైనా స్పీచ్ పవర్ ప్లేస్ లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ప్లేస్ లో వెళ్ళి మీరు కూర్చొని ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ ప్లేస్ లో మీకు చాలా స్పీడ్ గా ఎనర్జెటిక్ గా మీరు అందరూ తయారవుతారు. సో కొన్ని సందర్భాల్లో మీరు గుడికి వెళ్ళినప్పుడు కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే ప్లేస్ అదొకటి. సో న్యాచురల్ గా ఓపెన్ ఎయిర్ లో చేయడం వల్ల మీ అందరికీ మంచి ఆక్సిజన్ తీసుకోగలుగుతారు. ఏసీ రూమ్స్ లోని చేయడం వల్ల మీకు అంత హెల్త్ రాదు. ఎనీ స్పోర్ట్స్ పర్సన్ ఎనీ క్రికెట్ ప్లేయర్స్ సన్ లైటింగ్ లో వర్కౌట్ చేస్తారు, ఏసీ జిమ్స్ లో చేయరు. సో అది అందరూ ఎడ్యుకేటెడ్స్ కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించండి. నాకు అవకాశం ఇచ్చిన చింతియాల స్వామి వారికి, అహోబల్ జియా స్వామి వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ వెంకట్ గారు. ఇప్పుడు మన రమేష్ గుప్తా గారు ప్రెసిడెంట్ ఎస్ఓఈ వారిని కూడా తమ సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. పరమ పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ
శ్రీదండి చిన్నజీయర్ స్వామి వారి పాదకమలములకు, శ్రీ 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 అవుపిల్లజీయర్ స్వామి వారి పాదకమలములకు, శ్రీ 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 దేవనాథజీయర్ స్వామి వారి పాదకమలములకు అనేక అనేక దాసోహాలు. వేదికను అలంకరించిన టూరిజం డిపార్ట్మెంట్ కన్సర్న్ ఆఫీసర్స్కు, నేత్ర ప్రిన్సిపల్కు, దయస్ మీద ఉన్నందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఈరోజు వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే. దిస్ క్రెడిట్ హ్యాస్ గాట్ ఇండియా బై శ్రీ నరేంద్ర మోడీజీ. ఈరోజు యావత్ ప్రపంచం యోగా దినోత్సవాన్ని చేసుకుంటుందంటే దానికి మూలభూతం అప్పట్లో పతాంజలి వారైతే ఇప్పటి యుగంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాలి. వితౌట్ యోగా దెర్ ఈజ్ నో లైఫ్, దెర్ ఈజ్ నో హెల్తీ లైఫ్. ఇది మరవకూడదు. ఇది మనకు తెలియాలనే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ కూడా వాళ్ళను పంపించడం జరిగింది. వాళ్ళ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకొని హెల్త్ ఈజ్ వెల్త్, నో వన్ షుడ్ ఫర్గెట్ అబౌట్ దిస్ థింగ్. కాబట్టి తప్పనిసరిగా ఇంపార్టెన్స్ హెల్త్కి ఇవ్వాలి, తర్వాత వెల్త్కి ఇవ్వాలి. హెల్త్ ఉంటే వెల్త్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటే భాగ్యం ఉంటుంది. అలాగే ఆచార్యుడి కృప ఉంటే అన్నీ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. రమేష్ జీ చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మనకి ఎవ్రీ ఇయర్ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ గారు శ్రీమాన్ కృపాకర్ అండ్ శ్రీమాన్ ప్రవీణ్ కుమార్ గారు, వారు టూరిస్ట్ ఆఫీసర్, వారి ఇతర బృందంతో మనకి టీషర్ట్స్, మ్యాట్స్ ప్రొవైడ్ చేస్తూ ప్రభుత్వం తరపున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని కొలాబరేట్ చేసుకుందామని చక్కగా నిర్వహిస్తున్నాము. శ్రీమాన్ కృపాకర్ గారు, ప్రవీణ్ గారు 16 జూన్ నాడు మన చిన్నజీయర్ స్వామి వారిని కలిశారు. వారు స్వామివారి మంగళాశాసనాలు తీసుకుని ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేశారు. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చక్కగా డిస్ప్లే చేయడానికి కూడా వారు ముందుకొస్తున్నారు. కృపాకర్ గారిని సందేశాన్ని ఇవ్వమని కోరుతున్నారు. అసెంబ్లీలో ఈ ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మనము ఆచరించాలి అని కోరినప్పుడు దాదాపు 175 దేశాలు ఆమోదించి డిసెంబర్ 14, 2014 సంవత్సరంన మరి యునైటెడ్ నేషన్స్ వారు అంతర్జాతీయ యోగా దినోత్సవంని 21 జూన్ ప్రతి సంవత్సరము జరుపుకునే విధంగా వారు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఈ యొక్క మహత్తరమైన కార్యానికి మరి కారణమైన మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంతగానో మనందరము కృతజ్ఞులము. ఆయన ఆధ్వర్యంలో దాదాపు 2015 సంవత్సరము జూన్ 21వ తారీఖు నుండి ప్రతి సంవత్సరము ఇదే దినమున మనము అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము, ఆచరిస్తున్నాము కూడా. మనము 11వ సంవత్సరములు ఈ యొక్క దినోత్సవాన్ని మనం ఆచరించి ఈ సంవత్సరము 2026వ సంవత్సరము 12వ సంవత్సరంలోనికి మనము అడుగుపెట్టి ఉన్నాము. 12 సంవత్సరాలు మనము చక్కగా జరుపుకొంచున్నాము. ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మనం జరుపుకోవచ్చున్నాము. ఈ సమయంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈ యొక్క ప్రసిద్ధి తర్వాత ఎంతో స్పిరిచువల్ గ్యాదరింగ్లో శ్రీమన్నారాయణ స్వామి వారి ఆశీస్సులతో వారి ప్రాంగణంలో శ్రీ చిన్నజీయర్ స్వామి
వారి ఆశీస్సులు ఆధ్వర్యంలో శ్రీ అహోబిల స్వామి గారు, తర్వాత శ్రీ దేవనాథ స్వామి గారు వారి ప్రసన్నతలో ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడము, అందులో మేము కూడా పాల్గొని కొలాబరేట్ అయి అందరము కలిసి ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ప్రాక్టీస్ చేయడం మాకెంతగానో సంతోషం, ఆనందం, చాలా గౌరవం కూడా ఉన్నది. మరి ముఖ్యంగా ఇంతమంది స్టూడెంట్స్, మన నేత్ర స్కూల్ స్టూడెంట్స్, జిమ్స్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్, తర్వాత వేద పాఠశాల స్టూడెంట్స్, మేనేజ్మెంట్, తర్వాత వారి యొక్క టీచర్స్, ప్రతి ఒక్కరూ చేరి వచ్చి ఉన్నారు. మీ అందరికీ మా యొక్క భారత పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ నుండి మేము ఎంతగానో మీకు అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా చెప్తున్నాము. తర్వాత మీ అందరికి కూడా తెలుసు, మరి యోగా గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, పెద్దలు ఎంతగానో చాలా చక్కగా వివరించారు. ఒక్కటి మాత్రం నేను చెప్తాను, మీ అందరికి తెలుసు, మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు. మనం ఆరోగ్యంగా ఉంటే అది ఎంతో పెద్ద భాగ్యము. మరి అటువంటి ఆరోగ్యానికి మార్గము ఈ యొక్క యోగాయే. మనము మన దినచర్యలో, మన ప్రతి దిన యాక్టివిటీస్లో యోగాని మనము ప్రాక్టీస్ చేస్తే, పూర్వం చెప్పేవాళ్ళు ఒక నానుడి, ఒక సామెత ఉండేది, ఈటింగ్ అన్ యాపిల్ డైలీ విల్ మేక్ ది డాక్టర్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అని. మరి అది ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు, కానీ యోగా ప్రాక్టీస్ చేస్తే ప్రతి దినము మనకు నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే యోగా ద్వారా మన శారీరము, మన మానసిక, మన ఆత్మ, మన ప్రాణాత్మలు కూడా ఎంతగానో చక్కగా మన మాట వింటాయి అనేది మనము తెలుసుకున్నాము. యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎంతగానో ఆరోగ్యం కూడా మనము కలుగుతుంది. భారత పర్యాటక శాఖ మరి యోగా ప్రమోట్ చేయడానికి, వెల్నెస్ టూరిజం ప్రమోట్ చేయడానికి ఎన్నో యాక్టివిటీస్ మేము చేస్తూ వస్తున్నాము. వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేకులు యోగాను కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ దినము దాదాపు 190 కంట్రీస్ యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 190 దేశాలు దాదాపుగా ప్రతి సంవత్సరము ఈ యొక్క యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళు కూడా యోగాని వాళ్ళ యొక్క దినచర్యలో ఆచరిస్తున్నారు. ఇంత గొప్ప ప్రాధాన్యత కలిగిన ఈ యోగాని మనము కూడా మన జీవితాల్లో మరి ప్రతి రోజు, ప్రతి సమయంలో కూడా మనం ఆచరిస్తూ మరి ఈ యోగాని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనము మరోసారి యోగా ప్రాధాన్యతను మనము ఈ సమయంలో ఇక్కడ మనం విని ఉన్నందుకు మనందరికీ ఎంతగానో సంతోషంగా ఉందని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మేము స్వామివారిని మొన్న 16వ తారీఖు కలిసినప్పుడు, స్వామి మరి ఇక్కడ దాదాపు ఒక 4 సంవత్సరాల నుండి చేస్తున్నామన్నప్పుడు స్వామివారు మీరు చక్కగా ప్రతి సంవత్సరం రండి, చేయండి అని మాకు ఎంతగానో ఆశీస్సులు ఇచ్చినందుకు చిన్నజీవ స్వామివారు మన పక్షంలో లేకపోయినా మా అందరి తరఫున స్వామివారికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగుననే ఈ కార్యక్రమాన్ని మరి మొదటి నుండి కూడా ఎంతగానో కోఆర్డినేట్ చేస్తున్న కృష్ణకుమారి గారికి కూడా ఎంతగానో మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ అండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ దేవనాథ స్వామి వారు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పారు. చిన్న మంగళాశాసనం వారు అహోబిల స్వామి వారు అందిస్తారు. దానికి ముందుగా మన వినోద్ సోహెల్ భారత పర్యాటక విభాగం నుంచి వచ్చారు. వారిని కూడా స్వామివారి నుండి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. రామానుజుల ఛత్రఛాయలో శ్రీ చిన్నజీవ స్వామివారి అనుగ్రహం మంగళాశాసనాలతోటి
అహోబిల స్వామివారి దేవదాస్ స్వామివారి పర్యవేక్షణలో మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసిన డైరెక్టర్ కృపాకర్ గారు, ప్రవీణ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా జరుపుకున్నాము. మన రమేష్ గారు కూడా వచ్చి కార్యక్రమానికి శోభని పెంచారు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. దానికి ముందుగా ఈనాటి ఈ కార్యక్రమంలో ఇక్కడికి రాకపోయినా వెనకాల ఉండి శ్రీమాన్ ఫణి గారు, చైతన్య గారు, వారి టీం అంతా, మరియు అభిలాష్ గారు వారి టీం, మరియు మోహిని గారు వారి టీం, మరియు మన ఎంఈపీ టీం, ముఖ్యంగా సాయి గారు ఇక్కడికి వచ్చి చక్కగా అన్ని అరేంజ్ చేశారు. వారి టీంకి అందరికీ మన సెక్యూరిటీ స్టాఫ్ మోహన్ రావు గారి నేతృత్వంలో సెక్యూరిటీ స్టాఫ్ అంతా కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి యోగాసనాలను మనకు అందించారు. వారందరికీ మన జిఆర్ ఛానల్ టీం మొత్తానికి ఒక్కొక్కరిని పేరు పేరున వాసు గారు, సింహాచలం గారు, సతీష్ గారు వచ్చేసిన అందరికీ, మన అర్చక బృందానికి, మన వికాస తరగని అర్చక బృందం వారు కూడా ఇందులో పాల్గొన్నారు, వారు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం జాతీయ గీతంతో ముగించుకుంటాము. సావధాన్, ఎవరు మాట్లాడద్దు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, రామానుజాచార్య స్వామి మహారాజ్ కి जय, చిన్నజీయర్ స్వామీజీ మహారాజ్ కి जय, జై జై శ్రీమన్నారాయణ. जय श्रीमन्नारायण. అందరికీ ప్రసాదం అక్కడ వితరణ జరుగుతున్నది. అందరూ కూడా తీసుకోవాల్సిందిగా అందరిని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని చక్కగా జరిపించిన మీ అందరికీ జై శ్రీమన్నారాయణ. जय श्रीमन्नारायण.